ఏంది పాపా నన్నిడ కట్టిపడేసి నువ్విడ ముగ్గేస్తుండవా? చూసింది చాలు, వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి కదా, వెళ్ళి రెడీ అవ్వు. ఏమి ఈ పాపకి వెనక్కి కూడా కళ్ళుండాయా ఏమి? నీలాంటి వాడితో కలిసి ఉండాలంటే వెనకేంటి వాళ్ళంతా కళ్ళుండాలి. కోటరు ఇలా చూడడం టైం వేస్ట్. వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు. ఏం పాపా ఇద్దరమే ఉండము, కాస్త సరదాగా నవ్వుకుంటా మాట్లాడితే ఎట్టా ఉంటుంది? కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఇల్లు గడుచుద్దా? ముందు పని చూసుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, అప్పుడు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ముందు వెళ్ళి రెడీ అవ్వు. ఇదిగో పాపా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, కోటలోంచి పోయి తోటలో గుడిసేసుకొని ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతూ ఉంటారు. అట్నే మనం గడిపేసుకొని ఉన్నాము. ఇక డ్యూయెట్లే బ్యాలెన్స్ ఉన్నాయనుకో, కానీ నువ్వేమో అంత రివర్స్లో చేస్తూ ఉండవు. ఓహో, అలా చేసినందుకు వాళ్ళకంటే నిర్మాత డబ్బులు ఇస్తాడు, ఇక్కడ మనకెవరిస్తారు? మనమే కష్టపడి సంపాదించుకోవాలి. పిచ్చి కళలన్నీ మానేసి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈ పాపతో మాట్లాడడం కష్టమేనబ్బా. ఇంతకు ముందేమో మేట్రో మేట్రో అని పిలిచినాం, ఇప్పుడు అది కాదు పాప అని పిలుస్తూ ఉన్నాం. అది బాలేదు. పెళ్ళై వేరు కాపురం పెట్టుండం కదా, ఇప్పుడైతే కాస్త ముద్దు ముద్దుగా పిలుస్తాను. ఏమోయ్ సబ్బేడు పెట్టుండో? నువ్వు నించున్న ప్లేస్ నుంచి నీ లెఫ్ట్కి చూస్తే కనిపిస్తుంది. ఏంటి, స్నానం చేసే ఆలోచన ఉందా లేదా? వెళ్తున్నా వెళ్తున్నా. ఏమో టవల్ ఆడు ఉండదే. నువ్వు నించున్న చోటు నుంచి నువ్వు రైట్కి తిరిగి చూస్తే కనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఏంది పాపకి ఒళ్ళంతా కళ్ళున్నట్టుండే, మనసులో మాట్లాడుకోవడానికి కూడా లేదు, కళ్ళతో ఆస్వాదించడానికి లేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలబ్బా. ఓ వెంకన్నా, నీకేమైనా న్యాయంగా ఉంటుందా?
మొగుడు పెళ్ళాలని తీసుకొచ్చి ఓ చోటికి చేర్చుండావు. అట్నే ఇద్దరు చిలక గోరింకల్లా ఉండాలని ఆశీర్వదించచ్చు కదా. ఆయన సుప్రభాత సేవలో బిజీగా ఉండుంటారు. పొద్దున్నే ఆయన ఎందుకు విసిగిస్తావు? అమ్మో, మనసులో మాట్లాడుకోవడానికి కూడా కష్టమైపోతా ఉండదుగా. సరే సరే పోతుండాలే. ఏమి చాలా బాగుండవు. హ్మ్? ఏంటి బాగుండేది? అదే నీకు పట్టిన చెమట కూడా ముత్యాల్లా మెరుస్తూ ఉంటే ముత్యపు చెప్పలా మెరిసిపోతా ఉండవు. ఏంటి కోట్రు, కొత్తగా నీ నోట్లో నుంచి రొమాంటిక్ డైలాగులు వస్తున్నాయి. ఏమో అంటున్నావేంటి? ఏముండదు పాపా. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ గారి ఇంటికి పోతే అంకుల్ ఆంటీని ఏమని పిలుస్తూ ఉంటాడు, ముద్దుగా ఏమో అంటాడు. ఆంటీ ఏమో ఏమండి అని వస్తుంది. ఈడ మనం చూస్తేనేమో భార్యాభర్తలుగా కలిసి కాపురం చేస్తున్నామనే కానీ ప్రేమగా పిలుపు లేదు కదా. అట్లా పిలుచుకుంటే బాగుండలా? అంతేనా? ఇంకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుందా అంటే చాలా అనిపిస్తూ ఉండదు. ఓ, ఏమనిపిస్తుందో చెప్పు. ఏముండదు, స్నానానికి పోతాండాను కదా, సోపెత్తుకున్న వట్ట వచ్చి నెత్తినని నీళ్లు పోసి వీపు రుద్దామనుకో, మన ఇంట్లో కూడా ఓ చిన్న సినిమా జరుగుతున్నట్టు ఉంటుంది. సినిమాల ప్రభావం బాగానే ఉంది నీ మీద. మరి హీరో హీరోయిన్లు అంటే అట్నే ఉంటారు కదా. అంటే ఇప్పుడు నువ్వు హీరోనా? నేను హీరోయిన్ కాకపోయినా నువ్వైతే హీరోయిన్ మాదిరి ఉంటావు కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. తల స్నానం చేపించడాలు, వీపు రుద్దటాలు ఇలాంటివి రావు నాకు. తల పగలు కొట్టడం, వీపు చీరేయటం మాత్రం బాగా వచ్చు. చెప్పు, చీరేయమంటావా? ఏం పాపా, రొమాంటిక్గా ఒక్క డైలాగ్ కూడా రాదా పాపా నీకు? ఎప్పుడు చూడు సంపుతా చీరతా రక్కతా అని అంటావే గానీ ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడవా నువ్వు? నాకు ఇలాగే ప్రేమించడం వచ్చు. నచ్చితే చెప్పు, ప్రేమిస్తాను. వద్దులేమ్మ తల్లే, రేపు నెత్తురు కారుకుంటా నేను అడి తిరిగేది. ఫ్రెష్ అయ్యి వస్తా.